అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 28వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. 28వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైననో వెనుకముందు లాలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించునాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైననో వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీషా, ధర్మపాలకా, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వానించితివి. కాని నిన్ను కష్టముల పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి విష్ణుచక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగుమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలనైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమీయూ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు మని అనేక విధాల ప్రార్థింగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాసమహాముని తెలిసి తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకునెను. అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితినేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములో అనేకమంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని తవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావుగాని చంపుటలేదు. హే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దేవా, సురాసురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయు చేయజాలవు. నీ శక్తికి లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియును. అయినను ఏ విధమైన అడ్డునూ మునిపుంగవునికి ఏ అపాయమూ కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వరా, అంబరీషా, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకేటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోప్యగు దూర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను లెద్దజేసి నీమీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసుల నందరను చంపగలదు. శక్తి నాకంటే ఎక్కువేమీగాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సుగల దూర్వాసుడుగాని క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు, నన్నెదుర్కొనజాలరు. తనకన్న ఎదుటివాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థియై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు మని చక్రాయుధము పలికెను.
అంబరీషుడా కులాలకించి నేను దేవగో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము గలవాడను. నారాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా యభిలాషణ. శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోనిందితులపై లోకకంటకులపై దేవ గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన నీకివే నామనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై అంబరీషుడు దూర్వాసునికే సుదర్శనమును ప్రార్థించుటపడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి అంబరీషా, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణుస్తోత్రము 3 కాలములయందు నెవరు పఠింతురో, ఎవరు దానధరములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతని నాశీర్వదించి అదృశ్యమయ్యెను. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టావింశాధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.